వాస్తవాలు మాడదాం. ప్యూర్లీగా అప్రూవర్గా మారి విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాలి అని ఏమైనా శపథం పూనిండా? తుట్టు కొడితే పలరాలి అని. నేను ప్యూర్లీ కాదమ్మా, రాజకీయ అస్త్ర సన్యాసం అని ఒక టీం ఉంటుంది. భయంతో కూడిన పెరిగితనం జడితనం రెండు ఆవర్తించి అని క్రియేట్ అవుద్ది, సేఫ్ జోన్ క్రియేట్ అవుద్ది. ఒక విధంగా చెప్పాలంటే ఈ జైళ్ళు తలక నొప్పులు నాకు అవసరం అనుకున్నాడు. రాజ్యసభ పదవి బీజేపీ వాళ్ళకి ఏదైనా పదవి ఇస్తే చాలా ఎవరికైనా వాషింగ్ పౌడర్ నిర్మ, మా కేసీఆర్ సార్ ఎప్పుడూ చెప్పారు, వాషింగ్ పౌడర్ నిర్మలుగా ముందు సర్ఫేస్ కడిగిసి నువ్వు ఇక్కడ కూర్చో పక్కెళ్ళి ఆడుకో అని చెప్పారు. ఇంక మిగిలింది ఏముంది? అలా ఈడీ స్కామ్లో ఎలాగా మనం ఏదైనా ఇరికించవచ్చు అంటే ఒకసారి నేను క్లూ ఇస్తాను సార్, మీరు మిగిలింది చూసుకోండి. ఈ రాజకేష్ రెడ్డి గారిని తెచ్చి నెత్తికెక్కించింది ఎవరు? డేటా ఎంట్రీ ఆపరేటర్గా తెచ్చాడు. కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇలా మొహానికి తెలివితే అట్లా ఏం ఏడుస్తే ఇప్పుడు అన్ని విజయసాయి రెడ్డి చెప్పే అవకాశాలు లేవా? ఏమన్నా ఉంటే ఏం చెప్పి ఎవడ కొద్దరిస్తాడు? ఈ వ్యాపారం అవడం చేస్తే నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ అమ్మా. ఇందులో వ్యాపారం ఏం జరుగుతుందో అసలు ఉందా? కసి ఉందా? పోనీ విజయసాయి రెడ్డికి ఆయన అవమాన పాలైంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఢిల్లీ లాబింగ్ నువ్వు చేయకు, అవసరం లేదు. ఎందుకంటే నేనేమో బీజేపీ వాళ్ళు పొత్తుకే తగలడమంటున్నారు నన్ను. నేను పొత్తుకెళ్ళే ఉద్దేశం నాకు లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు స్వార్థ ప్రయోజనాలు లేవు. ఇక్కడ చూసుకోవచ్చు కూటమి వాళ్ళు రాష్ట్రం ఏమైపోయారో మాకు అక్కర్లేదు సార్, కూటమి మా ప్రభుత్వం రావాలి, మేము ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి లేడా? ఎలా ఎలా ఇంటర్నల్ అలయన్స్ కాదా? మరి ఇంటర్నల్ అలయన్స్ ఏంటంటే బిల్లులకు మద్దతు తీసుకుంటాడు కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు. ఆయన ఉన్నప్పుడేమో దాన్ని సమర్థించాలి. రైతుల బిల్లు కూడా సపోర్ట్ ఇచ్చే కదా బయటకు వచ్చాడు. అంటే సమర్థించినప్పుడేమో మంచిది, సమర్థించినప్పుడు చెడు. ఇందులో సమర్థన అనేది బయట నుంచి సమర్థన ఆయన మొదటి నుంచి ఎజెండా. లోపలికి వెళ్ళి సమర్థన అంటే మినిస్టర్లు తొక్క తోటకూర ఈ శ్రీనివాస్ చౌదరి సీఎం రమేష్ బ్యాచ్లు రావాలి. ఇది అవసరమా? ఇది అవసరమా? ఇది అవసరం లేదు అతనికి. ఆయన ఒక పార్లమెంటేరియన్గా హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో కాంగ్రెస్ ఆటలు బీజేపీ ఆటలు ఇలా లైవ్ టెలికాస్ట్ చూసి వచ్చిన వ్యక్తి అతను. అప్పుడు తెలియదు డబుల్ క్రాస్లు డబుల్ గేమ్లు. అటప్పుడు ఏం చేయాలి? దూరంగా ఉండి థర్డ్ ఎంపైర్ రోల్ వేసుకొని బ్రహ్మాండంగా స్పెక్టేటర్లో పని చేసుకోవడం సులువు. అంతేకాని లోపలికి లేని పొంతాలకైనా ఎందుకు తెచ్చుకోవడం? కానీ ఇప్పుడు అదే మాట చెప్తున్నాను, ఇలాంటి సఫర్ కావాల్సి వస్తుంది కదా. రోజులు ఏమీ రాలేదు, మంచిగా లేని రోజుల్లో ఎవరు సఫర్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి సఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సఫర్ అవుతుంది. గమనిస్తున్నావా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. అబ్బా జబ్బా. పవన్ కళ్యాణ్ జుత్తెగరేసి సెలరీకి పెట్టి కలజోడు 10 సార్లు తీసి ఏడు చేస్తుంది ఇప్పుడు. అబ్బా జబ్బా. చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ మేమైతే ఆపుతాం, డిజిన్వెస్ట్మెంట్కి ఆది మూలమే మీరు. తెలంగాణలో దొరికినవన్నీ అమ్మితారు అప్పుడు, ఇంక్లూడింగ్ మా దిక్కుమాల ఐడిపిఎల్తో సైతం. ఇప్పుడు లాస్ట్ దొరికింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు, పోలవరం ఎత్తు తగ్గించేస్తాం. ఇష్టమే ఇచ్చి ఆర్ఆర్ ప్యాకేజ్ మాకేది వెనక్కి తీసుకొచ్చి ఆ పోలవరం ముంపాండాలు కలపపోతే నేను ప్రమాణ స్వీకరించాను తెలుసా? అప్పుడు చిన్నపిల్లలు చేసి చెప్పిన పెట్ట కదా. ఇప్పుడు 130 మీటర్లతో ఆర్ఆర్ ప్యాకేజ్ ఎందుకు? మొలగదండి, మొలగపోతే ఇంకెందుకు వాళ్ళకి ప్యాకేజ్? ఇది కామన్ అండర్స్టాండింగ్. ఇవన్నీ నాకు వద్దు. నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జరగాలి. ప్రధానమంత్రి నాడు కూర్చోపెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. దీనికి మా కిరసాన్లో డేట్ రేసెట్ తీసా ఇంగ్లీష్లో మాట్లాడలే, అక్కడ అర్థమై ఉంటుంది. 18 భాషలకు ఒక ప్రాంప్ట్ ఉంటుంది భయ్. ఇలా బటన్ నొక్కుంటే తెలుగులో మాడిని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా అక్కడికి వచ్చిన గుజరాతీలో ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. మా మాలో వాళ్ళకి తెలియదు కదా కిరసనాలు, డైపర్లు అండ్ పెట్రోల్ బంకులు అండ్ పౌడర్. ఇవి జర్నలిజం చదవక్కర్లే, జర్నలిజం విలువలు పరిరక్షించక్కర్లే. దీంతో మా వాడు రెడీగా ఉంటాడు జిడ్డు వార్తలు రాయడానికి. నూనె వేసేయండి పెన్నెండా, ఎర్రకారం రంగు వచ్చిందంటే చాలా రెడ్డింగ్తో రాసినట్టు ఫీల్ అయిపోతాడు. వీళ్ళకి ఒక్కొక్కడికే చెప్తున్నాను చూడు, జర్నలిజం పితామహుడు ఉంటాం మా చలపతిరావు గారు. ఇక్కడ ఆయన మీద ఇంకేశారు ఒకసారి. మా పాస యాదగిరి గారు వెళ్ళి కాపాడారు దాన్ని ఆ రోజు, కడిగి అగ్నిపునీతలాగా. అలా కడిగి రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను నేను. ఏం వార్తలమ్మా, ఏమన్నా నిజం ఉంటే దాని మీద మాట మొత్తం అది జరుగుతుంది అంటే లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి జైలుకి. నీకు మాట చెప్పనా? సంపద సృష్టిస్తాం ఆ దగ్గర. అతను సంపద సృష్టించడానికి అన్ని రకాల మార్గాలు క్రియేట్ చేసుకుని సంపదతో రాష్ట్రాన్ని సుభిక్షం చేశాడు. ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్లో కూడా ఒక్కడికి వెనకేలేదు. అండ్ మోర్ ఓవర్ ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఏంటమ్మా? ఇల్లు, విద్య, వైద్య, ఆరోగ్యం. ఇవన్నీ అతను ఇలా చూసుకున్నాడు. 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా. ఏం డెవలప్మెంట్ కావాలి? 4 పోర్ట్లు, 3 ప్రభుత్వాలు, 1 ప్రైవేట్ది. వాణిజ్యం పెరిగితే ఫిష్ ల్యాండింగ్ సెంటర్. సరే ఓకే, మరి అన్ని బాగుంటే ఎందుకు జనాలు మరీ 11కే పరిమితం చేసి దురాశ దుఃఖానికి చేయటం. 3000 పెన్షన్ ఉంది, నేను 4000 చేయాలంటే 2.5 సంవత్సరాలకు 500 ఇస్తాను, మిగిలిన 2.5 సంవత్సరాల తర్వాత 4000 ఇస్తాను. మొదటి రోజే విమానంగా కమా నేను రాడబెట్టికి ఇచ్చేస్తాను అనగానే అలా బంగారు బాతుకుంటు కదే మా వాళ్ళు రెడీగా ఉంటారు. కోడి కోసే వేసే లోపల గుడ్లు మయం వెనక నుంచి పెట్టి గుడ్డు ఒకటే ఉంటుంది రా బాబు. అది చరిత్ర చెప్తాను. కోడి జీవితంలో 10 గుడ్లు ఎట్టిన కవల పిల్లల గుడ్లు కూడా నేను ఎప్పుడు చూడలే.
కానీ మా వాళ్ళు ఎంత మేధా సంపత్తి ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలా బంగారు బాతుగుడ్డు కాదు చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన వీళ్ళకి అర్థం కాదు. ఇది ముందు పేక్కోవలసిందే మా చెడు గుడ్లోనే తినేద్దామని కూర్చున్నారు. ఏమైంది అటు పక్క రాష్ట్ర ప్రయోజనాలు ఒక ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో ఒక ఒక ఏరాకి ఇలా నిలబడ్డాడు అతను. కర్మ వీళ్ళకి అర్థం కాదు. సరే ఓకే, ఒకవేళ అరెస్ట్ జరిగితే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విపరీతమైన సింపతి వచ్చింది, మన గెలుపుకి అదొక కూడా మేజర్ కారణం అని చెప్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి సింపతి గెయిన్ చేసే అవకాశాలు ఇచ్చే అవకాశం ఇస్తారా, లేదనంటే మొత్తం తను డిమోరలైజ్ చేసి రాజకీయంగా పనికి రాకుండా చేసే ప్రయత్నం అనుకోవచ్చు? ఇది రెండోది కరెక్ట్. మొదటిది ఎందుకంటే ఎంతమంది చేస్తే అది ప్రజల్లో అంత చర్చనీయాంశం అవుతుంది కాదు. తర్వాత 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి ఏం సింపతి ఏం క్యారీ అయిపోలేదు. దానివల్ల అతను నెక్స్ట్ ఎలక్షన్ ఏం గెలిచిలేదు. ఆయన గమనించవా 2014 ఆయన ఓటమే. ఎందుకంటే ఆయనకి అబద్ధాలు చెప్పడం రాదు. రైతు రుణమాఫీ నేను చేసేస్తాను అని మా కేఏపాల్లో చంద్రబాబు గారు చెప్తే జనాలు మెచ్చి మెక్కతోలేసి వేసారు. ఈ రెండోసారి కూడా నేను పెన్షన్లు పెంచేస్తాను, నువ్వు చెప్పినట్టు ఇందాక అమ్మ కూడా ఇచ్చేస్తాను, ఇంటికి 10కి ఒకరికి అమ్మకు 100 అని చెప్పి ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నారా మనకంటే 4 ఉన్నారని అమ్మ నమస్కారం అమ్మ, అమ్మ నమస్కారం అమ్మ, అమ్మ నమస్కారం అమ్మ రామానాయుడు గారిలో చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గతంలో నలుగురికి 4 నమస్కారాలు పెట్టి అమ్మ నమస్కారం అమ్మ, అమ్మ 4 15 నీకు 15 నీకు 15 నీకు 15 15 నాలుగు 60 పిల్లలు కూడా కనమంటుండు కదా. ఎంత మందిని కంటే అంత ఇన్సెంటివ్స్ ఆ పిల్ల పుట్టి పెరిగి అమ్మఒడి అందుకునేదాకా ఈయన చంద్రబాబు గారు ఇప్పుడున్న వయసుకి ఇంకా ఎంత కలపాలో ఆలోచించు. ఆ పిల్ల పెద్దవాళ్ళంటే స్కూల్కి వెళ్ళాలంటే ఎంత రావాలి? వేరు మినిమం 6వ క్లాస్కి 6 ఏళ్ళు కావాలి. ఇప్పుడు ఆయన వయసుకి ఇంకో 6 ఏళ్ళు కలుపు. నెక్స్ట్ గవర్నమెంట్ అయింది రావాలి. ఎన్ని కార్యక్రమాలు కొడుకులేడా? నువ్వు ఎవరైనా మీ తాతగారి ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా వెళ్తే ఏం చేస్తాడు? ఆ పండుగ ఆయన తీసుకొచ్చేస్తాడు. నేను నరేంద్ర మోదీ తాతగారి ఇంటికి వెళ్ళి ఈయన పొల్లెటికి వెళ్ళాడు అక్కడి నుంచి. అంటే రాష్ట్రానికి తేవాల్సింది ఏదైనా ఉంటే ఆ మనవాడు ఎలాగో చెంబుడు నీళ్లు మట్టి మన మోహన్ పోసి చిన్నపిల్లలు చేసి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంది? చాక్లెట్లు తీసుకోవడం, బిస్కెట్ చాక్లెట్ పరిశ్రమకి నాంది పలికాడు. అంతకని నీకేట్లేదు. చాక్లెట్ బిస్కెట్ అంటే నీకు ఏటి ఇచ్చినా పక్కెళ్ళి ఆడుకుంటూ నీకు రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు సంబంధం ఉండదు. తర్వాత ఒకలేని మాటలు మాడుకుంటూ కాలక్షేపం చేసుకో. అదే కదా వీళ్ళ ఒక ఇంటెన్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైల్లో పెట్టాలి. చంద్రబాబు నాయుడు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా పెట్టాలి. ఆ పిఎస్ శ్రీనివాసన్ పెట్టలేపారు కాబట్టి ఓజీ కృష్ణమోహన్ రెడ్డిని లోడ్ పెట్టి సంతోషపడ్డారు. దానితో మా సైడ్ లీగల్ టైం ఉంది. అక్కడేమో సేమ్ లోత్రాయిడ్ చేసాడు, అదే పని మనుషంగా చేసాడు. అంతకని నీకెట్లేదు. కొత్తగా ఏడు చేయలేదు వాళ్ళు. అసలు విషయం తప్ప కొత్త విషయాలు మాట్లాడుతూ ఒక నిమిషం మాట్లాడితే మనము ఢిల్లీ లిక్కర్ పాలసీని లిక్కర్ స్కామ్ కింద జమ చేసి వరుస పెట్టి కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ కవిత నుంచి మొదలు పెడితే కేజ్రీవాల్ ఒక విధంగా రాజకీయ భవిష్యత్తుని సమాధి చేసిరు. అక్కడ ఏం చేశారు? ఢిల్లీలో. ఇప్పుడు ఢిల్లీలో అపోజిషన్ కాకుండా కేజ్రీవాల్ లేడు కదా, గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. అంటే ఇది వర్కౌట్ అయింది కదా. ఈ యొక్క కాన్సిక్వెన్స్ తీసుకెళ్లేసి వచ్చి ఇక్కడే అంటే దీన్ని ప్యారలల్గా నడిపించే ప్రయత్నం చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం లేకుండా చేయడానికి చేసే ప్రయత్నమా? భయం, దాన్నే భయం అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక సింగిల్ క్యారెక్టర్ని వీళ్ళు ఎదుర్కోలేరు. అది చరిత్ర ప్రూవ్ కూడా అయిపోయింది. సమ్ టైమ్స్ రాధాకృష్ణ కూడా ఆర్కే మాట్లాడుతుంటాడు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోకపోతే చాలా కష్టము, కొట్టేసేయాలనేసి మాట్లాడుతుంటాడు. పాజిటివ్గా మాట్లాడినట్టే ఉంటుంది. దాంట్లో కొన్ని డీప్గా కొన్ని ఆంతర్యాలు కనిపిస్తుంది. ఇందులో ఆంతర్య వాళ్ళకి అంత మేధాశక్తి లేదు, కానీ టైం వేస్ట్. అంత ఉందనుకుని నువ్వు ఊహించుకోవడం, నువ్వు జర్నలిజం చదివేందుకు నేను సిగ్గుపడాలి. అంత మేధా సంపత్తి ఏం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రొవకేషన్. నువ్వు సింగిల్గా ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి? వ్యవస్థలతో అష్టదిగ్బద్ధం చేయాలి. అది ఆల్రెడీ సోనియా గాంధీ ఆల్రెడీ ఆ పని చేస్తే ఎప్పటికీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా నీకు చెప్పనా, సేమ్ శంకర్రావు ఉత్తరం రాసినట్టు అక్కడ ఎవడో శ్రీనివాసరావు ఉత్తరం రాస్తే ఈ బ్యాలెట్ పేపర్లు తగలెట్టేసిన మీనా, హై బాబాయ్ ఇది స్కామ్ జరిగిపోయింది, ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో దాని మీద ఎంక్వైరీ, స్కామ్ జరిగిందని ఎస్టాబ్లిష్మెంట్ ఒక కురుకుడు ఫిగర్తో. కానీ లిక్కర్ స్కామ్ అనేది ఒక బ్యాడ్ ఇండికేషన్కి దారితీస్తుంది కదా. దాన్నే సేమ్ అదే డ్రైవ్ చేయాలన్న ప్రయత్నమే కదా. ఇప్పుడు డ్రైవ్ చేయడం చాలా సులువు కదమ్మా. ఇప్పుడు లిక్కర్ అనగానే అందరూ దాంట్లో అన్న మాట్లాడుతూ ఉంటారు. కానీ వ్యవస్థలో ఏం జరిగిందో మాత్రం వాడు మాట్లాడట్లేదు. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అసలు స్కీములు నీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తాను. దాంట్లో ఈ గోవిందప్పని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, అభియోగం ఏంటి తెలుసా? బ్రాండ్స్ని అమ్మనివ్వకుండా గోవిందప్ప నిలువరించాడు కాబట్టి కమిషన్లు తీసుకున్నాడు. అసలు బ్రాండ్లు అమ్మనిస్తే కమిషన్ ఇస్తాడా? బ్రాండ్లు అమ్మని వద్దంటే కమిషన్ వస్తుందా? జస్ట్ లాజిక్ మాట్లాడదాం. నువ్వు చెప్పు జర్నలిస్ట్గా, బ్రాండ్లు అమ్మనిస్తే డబ్బులు ఇస్తారా? బ్రాండ్లు అమ్మనివ్వకపోతే డబ్బులు ఇస్తారా? అంటే ఈ ఏవైతే తుపాస్ బ్రాండ్లు ఉంటాయో వాటికి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి దాంట్లో కమిషన్ వచ్చే అవకాశం ఉంటుందన్న దాంతో ఆయన నిలువరించిండేమో. అది ఈ ప్రభుత్వం ప్రైమరీ మోటివ్ ఏంటి? లిక్కర్ నియంత్రణే కదా. ప్రభుత్వమే అమ్మింది అనుకో, అది కూడా అబ్కారీ వ్యవస్థ ఆధ్వర్యంలో.
అదేంటది అబ్కారీ వ్యవస్థ. అవును, మరి అమ్మినప్పుడు ఈరోజు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టుంటే ఇంకా మెయిన్ డౌట్ అంతా అక్కడికే కదా భారతదేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిలువరించో ఇవాళ నుంచి లేవని చెప్పారా అంటే ఎందుకు క్యాష్ పెట్టాలి అంత పర్టికులర్ గా? నా దగ్గర ఇవి క్యాష్ పెట్టే కొనాలనేది ఎందుకు అంత స్ట్రెచ్ చేయాల్సినంత అవసరం ఏముంది? దానివల్ల ఏమవుతుంది? నియంత్రణే కదా. ఇక్కడ చుట్టుపక్కల ఏటీఎంలో నరేంద్ర మోడీ ధర్మం ఆవిడ మనందరిది ముష్టి బతికే కదా. 10 ఏటీఎంలో ఏం నియంత్రణ? డబ్బులు లేవు ఏటీఎంలో. ఉన్నాయా నియంత్రణ? ఈ విషయంలో ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు ఈజీ అవుతుంది, నాకు ఈజీ అవుతుంది డిబేట్ చేయడం. ఏటీఎంలో డబ్బులు ఉంటున్నాయి. 10 ఏటీఎంలు తిరిగితేనే కానీ ఒక దాంట్లో దొరుకుతున్నాయి మనకి. అవునా కదా? అంటే 10 ఏటీఎంలు ఈ లిక్కర్ షాప్ రేడియస్లో ఉన్నాయని ఎవడన్నా ధృవీకరించగలరా? నేనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నేను చెక్ చేశాను అక్కడ 3 జిల్లాల్లో ఎక్కడ రేడియస్లో ఏటీఎంలు చాలా రేరెస్ట్గా ఉండేవి, పనిచేసేవి కాదు. అంటే వాడి దగ్గర క్యాష్ లేనట్టే కదా. వీడి కార్డు తీసుకోడు, నరేంద్ర మోడీ జింగ్ప్యాంగ్ ఒప్పుకోడు. అప్పుడు వాడు ఏం చేయాలి? డబ్బులకి ఏం చేయాలి? ఏదో తెప్పలపడగలదు బయటికి వెళ్ళి, నాకు కార్డు ఉందిరా నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, నాకు డబ్బులు. ఇదే ప్రాసెస్. బొక్క కూడా ఆ బొక్క కూడా అవన్నీ బాధలే కదా, పనిష్మెంట్ క్లాసెసే కదా. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా ఉంది, అది ట్రాఫిక్ భలే చెప్తారా. ఎప్పుడైనా కూడా నేను ఒక విషయం చెప్తా, లిక్కర్ అనేది బ్యాన్ కావాలంటే కేవలం కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నావు, పక్క రాష్ట్రం నిర్ణయం తీసుకుంటున్నావు, నా రాష్ట్రం నిర్ణయం తీసుకుంటున్నావు చెల్లదు. దేశవ్యాప్తంగా బ్యాన్ అయితేనే కదా లిక్కర్ అనేది బ్యాన్ అయ్యేది. నా రాష్ట్రాన్ని నేను లిక్కర్ నుంచి కాపాడుకుంటానంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అది అదే కదా ప్రాబ్లం. లాస్ట్ టైం రామారావు గారు మద్యపాన నిషేధం అంతా. అలా జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఓడిపోవడానికి రీజన్ లిక్కర్ కదా. ఈ లిక్కర్లో ఒక్క దాంట్లోనే ఏదో తాగేటోడు ఎట్టాగు తాగుతాడు. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, 1-2 పెగ్గులు తాగుతారు అనుకో, దొరకకపోయినా మాక్సిమం రేట్ ఎక్కువ పెట్టైనా కొనాలనుకుంటారు తప్ప ఎందుకు ఊరుకుంటారు, మాంతారు? దీని చేపట్టే కదా ఈ పిచ్చి నిర్ణయాలు కావాలి. జనాలు అదే అనుకుంటారు కదా. ఆ రోజు లిక్కర్ విషయంలో ఇదే పడండి, ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇది చాలు లిక్కరు అన్నారు. ఆ లిక్కరే ఇప్పుడు మెడకు పామై చుట్టుకుంటలేదు. ఆయన ఓడిపోవడానికి కారణం ఏందంతో ఆయనకు ఇప్పుడు జైలు కోవడానికి కూడా అదే కారణం అవుతుంది కదా. ఇప్పుడు మాడదాం మనం అనమాట. మీకు మామూలుగా చెప్తే అర్థం అవుతుంది కూడా, భారతాలు భాగవతాలు చెప్పాలి మా చాగంటి కోరేశ్వరరావు గారు. ఇప్పుడు ఆలాలం చిలికినప్పుడు ఏమి ఇంకా వెనకేసుకొస్తే మీకు ఏమొస్తుంది? అదే మీకు కామెంట్స్లో కూడా అదే పెడుతున్నారు. మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారు, మీరు నిజాల్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారా అనేసి. నేను మేనత్ మా పిల్లల ఇద్దరు పొలం గట్టులో మాకు ఎక్స్ట్రా నాకు ఒక ఎకరం అయినప్పుడు కూడా మీరు కొంచెం ఫేవర్గా మాట్లాడుతుంటే అనిపిస్తుంది. వాస్తవం మాట్లాడితే లేక కష్టంగా ఉంటుంది. వాస్తవం వాళ్ళందరేమో కోడే కూస్తున్నారు, మీరు ఒక్కరు వాస్తవం. దానికి నేను డైపర్ వేసుకోను, దానికి నేను పౌడర్ రాసుకోను, దానికి నా దగ్గర పెట్రోల్ బంక్ లేదు, గన్న పెట్టి రాను. వాస్తవం మాట్లాడుకుందాం. నీకు చిన్న లాజిక్ చెప్తున్నాను, అందుకే చెప్పండి లాజిక్. ఇప్పుడు ఈ లాజికే చెప్పలే మీరు. ఇంతకి క్యాష్ అనే కాడనే జరిగింది. అవునమ్మా, క్యాష్ అనేది నేను చెప్తున్నాను కదా. మీరు ఒక బిజినెస్ పెట్టిరు, మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటే వాడు అవసరం అయితే కార్డు గీకేది పెట్టాలి, మీరు ఫోన్పే పెట్టాలి, జీపే పెట్టాలి, పైసలు. ఇప్పుడు మేము షాపింగ్లో పోతాము, మా దగ్గర పైసలు ఉంటే పైసలు తీసుకుంటారు, ఓకే డన్. డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటారు, ఫోన్పే జీపే. ఆఖరికి అడుక్కునే వాళ్ళు కూడా, బెగ్గర్స్ కూడా ఈరోజు వాళ్ళు అది వేసుకుంటున్నారు. వేసుకుంటానంటే స్కానర్స్ వేసుకుంటున్నారు. నా జీవితంలో మొగాల్లో బతికిన ముష్టడు చేసిన పని నేను చేయనంటే మీరు దీనికి సమాధానం కరెక్ట్ రావాలి. దీన్ని ఎందుకు మీరు ఒప్పుకుంటలేరు? ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందనే దానికి సమాధానం కావాలి నాకు. కార్డులో డబ్బులు నీవా నావే? ఎవరు కార్డులో డబ్బులు ఉన్నాయి? అవును నావే భయ్. ఏదైనా ఇవాళ రేపు చిన్న పువ్వులు అమ్ముకునేటోళ్ళు కూడా ఫెసిలిటీ ఇచ్చిరు, ఎందుకు ఈ మద్యం దుకాణాలకు ఎందుకు ఇవ్వలేదు? మద్యం ప్రభుత్వం ఏం చేస్తానంది, దాన్ని ఆపుతానంది. పూల దుకాణంలో నువ్వు పూలు కొనపోయినా పర్లేదు నేను బతకొచ్చు అన్న మాత్రం ఆలోచించుకోలే. ప్రభుత్వం తీసుకున్న కఠోరమైన నిర్ణయం ఏంటంటే, కఠోర నిర్ణయం డైరెక్ట్ చెప్తున్నా, ఒక రాష్ట్రం తీసుకుంటే సరిపోతుంది నిర్ణయం? తీసుకోవద్దు, సరిపోదు. నీకు అది గతంలో రామారావు గారు మందు బ్యాన్ చేసిన తర్వాత 2600 కిలోమీటర్ల బోర్డర్ షేర్ చేస్తున్న దానికి బస్సులు పెట్టిరు ఫ్రీగా. అదే లెక్కర్ ఎప్పుడైతే అవుట్ఫ్లో అవుతుందో దాని వలన వచ్చిన పరిణామానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? దానికి అలా తోడలు రాసిన పుచ్చకంలో ఏంటి, కృష్ణాపురంలో 3 కోట్ల ఎంత గోత్రాలను పెట్టుకుని కార్లు పెట్టుకొచ్చిన రాశాడు కదా. మరి వాళ్ళందరూ ఒకటైపోతే ఇష్టమే మీకు. ఇప్పుడు వాస్తవం మాడదాం. ఏటీఎంలో క్యాష్ లేదు, వాడి దగ్గర క్యాష్ కొనబడడానికి క్యాష్ లేదు. అప్పుడు ఏం చేయాలాడు? వాడు తెప్పలే పడాలి కదా. అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో దాన్ని జరుగుతుంది. నాకు తెలిసి దాన్ని షాపులో ఓనర్ కాదు, ఇప్పుడు ఓనర్లు కూర్చొని అమ్ముతున్నారు. కానీ అప్పుడు అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగిన సేల్స్కి నాకు తెలిసి కాగ్ రిపోర్ట్లో ఇక్కడ అవకతవకలు జరిగాయని ఏ రోజు ఇవ్వలేదు. ఇస్తే నేను ఇలా మాట్లాడినా భుజాన్ని వేసుకుని నాకు అవసరమే లేదు. రెండో విషయం నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ మీరు వాస్తవాన్ని వీళ్ళందరూ అబద్ధాలు చెప్పిందని నేను నమ్మాలని నేనైతే కన్విన్స్ కాలేదు ఈరోజు దాకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని పేరు విజయసాయిరెడ్డి మొదట ఉటంకించిన, కసిరెడ్డి నాకంతా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేయమన్నారని చెప్పిన, లేకపోతే ఇప్పుడు నేను దొరికిన మా గోవిందప్ప మా చాడేకుండా సీనియర్గా రాయని చెప్పిన, నేను కన్విన్స్ అవుతున్నాను. వాళ్ళు ఎవరు చెప్పకుండా
అవనపల్లికి బాధ్యాలు కొట్టి జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్ అంటే నువ్వు చెప్పు. ప్రభుత్వం పోయినా సరే, ఉదాహరణకి ఫస్ట్ హాలాహలం చిలికినప్పుడు దాంట్లోంచి అమృతం వచ్చింది, దానికన్నా ముందు వచ్చిన విషం జగన్మోహన్ రెడ్డిలాగే చెవుడు మింగాడు. ఆ కష్టాన్ని అతను దిగమింకోబట్టే ప్రభుత్వం పోయిందో ఉందో తర్వాత తరం బతికింది కదా. ఇవాళ ఎక్స్చెక్కర్కి రూపాయి రావడానికి ప్రభుత్వం దగ్గర ఆదాయ వనరులు లేక రేపొద్దు టాలీ అవుతాయి బ్యాలెన్స్ షీట్లు. మీ సేల్స్ ప్రకారం ఎంత వచ్చిందో ఆ సేల్స్ ప్రకారం ఎంత, 14-19 ఎంత, 19-24 ఎంత, 24-29 దాకా వచ్చింది ఎంత, 14-19 70,000 కోట్లే, 19-24 దాకా ఎక్స్చెక్కర్కి దగ్గర 1,00,000 కోట్ల పైచీలకు వచ్చే డబ్బులు. ఆదాయ వనరుకి రాష్ట్ర ఖజానాకి 5 ఉంటాయి. ఎన్నోసార్లు నీకు కూడా చెప్పా. ఒకటి లెక్కరు, ఒకటి పెట్రోలియం ప్రొడక్ట్స్, ఒకటి మున్సిపల్ వ్యవస్థ, స్టాంప్స్ డ్యూటీ, 4వది మున్సిపల్ శాఖ. స్టాంప్ డ్యూటీ ఇష్టం పెంచారు. స్కామ్ అంటే మీకు అది అలవాటే కదా. ఆ కృష్ణ గారితో పెట్టి తేల్కా స్కామ్ ఎవరిదే? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కసి తీర్చుకోవడాలు, ఇంకో పార్టీ మళ్ళీ వస్తే ఇది సంవత్సరం పాట అమ్మా, సంవత్సరం పాట ఇంత జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో స్కాములు, స్కీములు తిరగబడిపోయి చచ్చాం, బతికాం, నీళ్ళే లేవు. అరెస్ట్ చేసి ఏమన్నా ఇంజనీర్లు పిలిచేందుకు మంత్రాలు పడుతున్నారా? వాస్తవానికి దగ్గరగా ఐడెంటిఫై చేయండి, దెన్ దే కెన్ ఎవాల్యుయేట్. ఎంతకన్నా తీసుమారకన్నా ఇది రాష్ట్రమే కదా, ఇది ముఖ్యమంత్రి కదా. అయినా ఎందుకంత మెటిక్యులస్ గా ఎవాల్యుయేట్ చేస్తారు? పట్టుకున్నారు. లిక్కర్ అంటే బ్లేమ్ చేయొచ్చు, లిక్కర్ అంటే జనాలు అదే చెప్తున్నాను నీకు, మళ్ళీ చెప్తున్న లాజిక్ విను. రాష్ట్ర పరిరక్షణ కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్ ఇచ్చారు, 1,00,000 కోట్ల అవినీతిని. దానికి అయిన ఖర్చు ఎంత? 96,000 కోట్లు. 96,000 కోట్లు. చదువుకున్నావు నువ్వు కూడా? ఓవరాల్ మొత్తం నాటివెంద బ్యారేజెస్ కైంది వేరు. ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ అంటారో 3,700 కోట్లే. నేను ఓవరాల్ అన్ని కలిపి ఒక్క 3 బ్యారేజ్లే కాదు కాళేశ్వరం అంటే, దానికి చాలా కంపోనెంట్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? కాళేశ్వరంకి వచ్చిందా, మేడిగడ్డకు వచ్చిందా? మేడిగడ్డకు. మరి దాని విషయాలు మాట్లాడారు. అదే చెప్తున్నాను, 3,700 కోట్లకు సంబంధించిన అన్యాక్రాంతం గురించి మాట్లాడదామా? మొత్తం 96,000 కోట్ల గురించి మాట్లాడదాం. లేదు, 3,700 కోట్ల గురించి అంత అవినీతి, కేసీఆర్ అవినీతి పోయినట్టే ఎవరా ఊరుకునేది? నేను అయితే ఖచ్చితంగా ఊరుకోను. దాన్ని నేను మారుతుంటే కేసీఆర్ నీకు ఎంత ఇచ్చాడు? నీ ఛానల్లో చచ్చాను కదా గొంతు చింపుకునే. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోమా, మాట్లాడడం చాలా సులువు. టక్కన మాట వేసేయడం. అవతల బట్టకాల్చి మొహాన్ని వేస్తే కడుక్కుంటాడు, బురదేసేస్తే కడుక్కుంటాడు, బట్టకాలు చేస్తే దాని మీద నీళ్ళు చల్లుకుంటాడు అనుకోవడం చాలా తప్పు. వాస్తవికతకి దగ్గర అర్థం. ఈ ప్రభుత్వం 3,700 కోట్లలోనే సమ్ మెజరబుల్ మిస్హాప్స్ జరిగాయి. ఏది? టెక్నికల్ ఇష్యూస్, నాట్ ఫైనాన్షియల్ ఇష్యూస్. టెక్నికల్ ఇష్యూస్ని ఇవాల్యుయేట్ చేయకుండా ఫైనాన్షియల్ ఇష్యూస్ మారుతుంటే ఇవాళ నువ్వు లెక్కర్లో ఏమవి జరిగింది చెప్పరా అంటే అది చెప్పకుండా లాస్ట్ కాగ్ రిపోర్ట్ ఉంది కదమ్మా, దాన్ని మాట్లాడదాం రండి. ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్ ఇది. సరే, ఓకే. ఇందులో నేను చెప్తున్నాను, 14 నుంచి 19 దాకా 6,500 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రాకుండా అడ్డుకున్న ఆ ప్రభుత్వం ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, మీ వాదన మీదే, ఓకే, నేను కాదనలేను. నిజాలు బయటకు వస్తాయి, కానీ ఇప్పుడు ఆ నిజాలు బయటకు వచ్చే వరకు కూడా జరగాల్సింది జరిగిపోతుంది. కాబట్టి మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి, పాలసీ గురించి విన్నాము. దాంట్లో డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసారు, దాని తర్వాత సీఎంని అరెస్ట్ చేసారు. ఆయన సీఎం హోదాలు ఉన్నప్పుడే. సో ఇప్పుడు ఈయన సీఎంగా లేడు కాబట్టి, సో ఈ అరెస్టు అయితే గనక తర్వాత ఈయన పొలిటికల్ భవిష్యత్తు ఏ విధంగా సస్టైనబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది, ఆ బురద తూర్చుకోవడానికి ఏ రకమైన ఇది ఉంటుంది అని అంటున్నాను. ఇప్పుడు ప్రజలకి క్లియర్గా తెలుసమ్మా, ఏ లెక్కర్ అయితే దొరకలేదు. ఎట్లా తెలుస్తుంది? ఎందుకు తెలియదు? ఇప్పుడు స్కామ్ అనేది నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్. వీళ్ళు ఎందుకంటే ఈడీకి తీసుకొచ్చి నెత్తికి ఎందుకు పెడుతున్నారంటే వచ్చి జన్మకు కొడితే ఆయన మీద ఉన్న దిక్కుమల కేసులకి ఇప్పుడు దిక్కుదేమని లేదు, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుని ఉన్నాడు. ఆయన కేసుకి సంబంధం లేదని ఆయన డైరెక్ట్గా ఇలా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాడు ఈడీ నుంచి, నాకు ఈ కేసుకి సంబంధం లేదు, సమాధానం చెప్పమంటే అబ్బ స్టోరీలు చెప్తున్నారు. అలాగే దీన్ని కూడా గుంపులో గోవింద కేసు వేసేద్దామని చూస్తున్నారు. ఈ ప్రయత్నం ఎవరిది? సిట్. నేను మొదట్లో చెప్పాను, సిట్ వేసారంటే సభకు నమస్కారం అండి. కానీ ఏది ఇన్వాల్వ్ అవుతుంది కదా. అవునండి, ఇన్వాల్వ్ ఏం చేస్తారు? వాళ్ళకి ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీ రావాలి? ఎక్స్చెక్కర్ రిపోర్ట్ తీసుకొస్తారు. అవునప్పుడు ఏం లేదు, జరగలేదా అంటున్నాను. మీకు ఢిల్లీలో జరగలేదా అంటున్నాను. ఇప్పుడు నేను చెప్తుంది అదేనమ్మా. మీరేమైనా కొండందో ఎలకను పట్టినట్టు ఎలక లేదు, ఎలక తోక లేదు అన్నట్టు ఏం దొరకలేదు కదా ఢిల్లీ దాంట్లో కూడా. ఇప్పుడు దొరకలేదు, కానీ అవ్వాల్సిన బ్లేమ్ అయితే అయింది కదా అనేది ఇక్కడ చర్చ. నీకు లాజికల్గా మాడదాం. ఇవాళ ఈడీ కనుక ఈ కేసు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తున పాలు పోసినట్టే. ఎట్లా అవుతుంది? సింపుల్. ఎంత డబ్బులు వచ్చాయో లెక్క ఉంది, ఎంత డబ్బులు వినియోగించారో లెక్క ఉంది. కొన్నే అమ్మిందే కదా వ్యాపారం ప్రభుత్వం చేసింది. వ్యాపారంలో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉంది. కొన్నది ఎంత, అమ్మింది ఎంత, ఏ రోజు ఆ రోజు లాగ్ రికార్డులు ఇలా ఉన్నాయి. ఈ కార్ రేస్ కేటీఆర్ చెప్పినట్టే ఉంది కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ కు సంబంధించి ఇదే సమాధానం ఉంటుంది కదా. ఆయన కూడా స్ట్రేట్ అవే చెప్తున్నాడు, డబ్బులు ఇక్కడ నుంచి పోయినాయి, ఆడున్నాయి, నేను అంత బాజాప్తా చెప్తా, ఏం జరగలేదు. మున్సిపల్ శాఖ నుంచి డబ్బులు వెళ్ళాయి. ఏది మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి
డబ్బులు వెళ్ళలేదని నేను చెప్పి అయ్యో బాబు ఇందులో నాకు 20% కమిషన్ వచ్చిందని కేటీఆర్ అని చెప్పాడే. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్స్చక్కర్కి వచ్చిన డబ్బులు నేను కమిషన్ తీసుకున్నానని అయితే ప్రూవ్ అయితే ఏదైనా మాడొచ్చు. అసలు కమిషన్ అనే కాన్సెప్టే లేదు కదా దాంట్లో. ఇప్పుడు ఉదాహరణకి బ్రెవరేజ్ కార్పొరేషన్కి పలానా షాపులు షావెలర్స్ నుంచో లేకపోతే రాయల్ ఛాలెంజ్ నుంచో లేకపోతే కింగ్ ఫిషర్ నుంచో ఇవి ప్రభుత్వం తీసుకుంటున్న దాంట్లో 10% 5% వాళ్ళు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం వాళ్ళు దువాబు చేసి ఓ 10% ఎక్స్ట్రా డిమాండ్ చేసిందని ఆడు కేసు ఎడితే వీళ్ళు మాట్లాడితే అని అర్థం ఉంటుంది. ఆడవడు కేసు ఎట్టగా అసలు మా బ్రాండ్లే అమ్మనివ్వకుండా గోవిందా పడ్డుపడ్డాడని వాళ్ళు కేసు ఎడితే ఎవరు ప్రభుత్వం ఇప్పుడు వెరైటీగా వాళ్ళు అమ్మనివ్వలేదని వాళ్ళు ఏమైనా కేసు ఎడితే ఇప్పుడు అమ్ముకుంటున్నారు కదా. ఏ కమిషన్ లేకుండా అమ్ముతున్నాడా?